ఇంతకుముందు కుండీల్లో పూల మొక్కలే పెంచేవారు. ఇప్పుడు మేడ మీద ఆకుకూరలు కాయగూరలు కూడా వేస్తున్నారు. మనం కుండీల్లో మట్టిని మాత్రమే ఇస్తే ఇలా కొన్నాళ్ళకి రాయిలా తయారవుతుంది. రాయి లాంటి కవర్లో పెరుగుతున్న ఈ మొక్కకు కొత్త జీవాన్నిద్దాం. నేను చెప్పబోయే ఈ మూడింటిని కలుపుకుంటే కుండీలోన మట్టి వదులుగా ఉంటుంది. మొక్క వేర్లు వ్యాపించి బాగా ఎదుగుతుంది. ఈ వేసవిలో మేడ మీద ఉన్న మొక్కలో నీరు కూడా త్వరగా ఆవిరి కాదు. కవర్ అయినా కుండీ అయినా ఎంత పెద్దదైతే మొక్క అంత బాగా పెరుగుతుంది. మట్టితో మాత్రమే ఉన్న ఈ కవర్లోని మట్టిని తీసి 3 రకాలు అంటే మట్టి ప్లస్ ఇంకో 2 రకాలు, రెండోది కోకోఫీట్, మూడోది వర్మీ కంపోస్ట్, ఈ 3 సంపాల్లో కలిపిన కుండీలో మొక్క చాలా బాగా పెరుగుతుంది. ముందు చెప్పుకున్నట్టు కోకోఫీట్ వల్ల మట్టి వదులుగా ఉంటుంది. అలాగే నీరు కూడా అంత త్వరగా ఆవిరి కాదు. కంపోస్ట్ లేదా గెత్తం వల్ల మొక్కకు పోషకాలు అందుతాయి. పూల మొక్కలైతే మంచి పూలు కాస్తాయి. ఆకుకూరలు కాయగూరలు కూడా బాగా కాస్తాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.